నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మాసం 18వ తేదీ శనివారం నాటి రాశి ఫలితాలు మరియు ఈరోజు పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు, చేయవలసిన సూచనలు, ఆచరించవలసిన పరిష్కార మార్గాలు కూడా ఇందులో చెప్పుకోవటం జరుగుతుంది. అయితే ఏప్రిల్ 18 పంచాంగ వివరాలు. ఈరోజు శుక్లపక్ష పాడ్యమి మధ్యాహ్నం 2:10 వరకు, ఆ తర్వాత విధియ అనేది తిథి. నక్షత్రం అశ్విని 3-4 పాదాలు ఉదయం 9:42 వరకు ముగిచి ఆ తర్వాత భరణి నక్షత్రంలో ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇక శనివార ప్రభావాలు కలిగి ఉంటుంది ఈరోజు. ఇక యోగం ప్రీతి యోగం రాత్రి 11:56 వరకు కూడా ఉంటుంది. చంద్ర సంచారం మేషరాశిలో చంద్రుడి సంచారం కొనసాగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక అమావాస్య ముగింపు అయితే కనుక వైశాఖ అమావాస్య ఏప్రిల్ 17 సాయంత్రం 5:21 ముగిసిపోయింది. 17వ తారీఖు సాయంత్రమే. కాబట్టి ఏప్రిల్ 18 కొత్త నెల శుక్లపక్షం ప్రారంభం సూచిస్తుంది. అయితే 12 రాశుల ఫలితాలు ఇక తదుపరి చూద్దాము. చివరిలో పరిహారాలు, సూచనలు అన్నీ కూడా చెప్పుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ముఖ్యంగా లైక్ చేయండి. ధన్యవాదములు. అయితే వివరాల్లోకి వెళ్తే, చంద్రుడు అశ్విని 3-4, భరణి 1-2-3 పాదాల్లో సంచరిస్తున్నందువల్ల మేషరాశిలో వారికి, ఇతర రాశుల వారికి కూడా ప్రభావాలు అంటే, ముందుగా మేషరాశి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఈరోజు మేషరాశి వారికి. మేషరాశిలోనే సంచారం కాబట్టి చంద్ర సంచారం పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా అయితే బాగానే కలిసి వస్తుందని చెప్పచ్చు. కానీ అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. 12లో గ్రహాల రద్దీ ఎక్కువగా ఉంది. మీన రాశిలో శని, కుజుడు, బుధుడు కూడా సంచరించడం జరుగుతుంది కాబట్టి. ఇక పిల్లల చదువులపై అయితే మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 12లో స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12లో సంచారానికి ధనలాభాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలోనే శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు. 12లో బాగానే ఉంటుంది. 12కి శుక్రుడు పర్వాలేదు. లక్ష్యాలు అయితే నెరవేర్చుకోగలుగుతారు ఈరోజు వారికి ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా విజయం లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 11లో సంచారం చేస్తున్నాడు. గురు సంచారం ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కూడా పెరుగుతుంది ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది, గమనించగలరు. అది కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి. ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 8లో రాహువు సంచారం కొంచెం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అనేది సూచించవచ్చు. ఇక సింహరాశిని అనుసరించి 9లో చంద్ర సంచారం భాగ్యస్థానంలో. ఇక ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం ఉండాలి ఈ సింహరాశి వారికి. ఈరోజు విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ప్రయత్నించే వారికి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించగలుగుతారు ఈరోజు. ఇక కన్యారాశికి ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కన్యారాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అష్టమంలో శుక్ర సంచారం అనుకూలం ఈ కన్యారాశి వారికి అనేది చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా అనేది కూడా సూచిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వీరికి బాగానే ఉంది అని చెప్పచ్చు. ఇక తులారాశిని అనుసరించి సప్తమం అంటే భాగస్వామ్యం. వ్యాపారాల్లో చాలా జాగ్రత్త పడటం అవసరం. ఈరోజు అంత అనుకూలతలు కనిపించడం లేదు. 7లో
కుజ స్థానంలో శుక్ర సంచారం, శుక్రుడు 7కి అంత అనుకూలం కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు ఈ తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశిని అనుసరించి 6లో ఉద్యోగ స్థానంలో అంటే 6లో ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. 1 లేదా 2 శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి. ఇక కుటుంబంలో మాట కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు అనేది సూచిస్తుంది. ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ధనుసు రాశి, ధనుసు రాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం, ఆదాయ వ్యయాలకైతే పొంతన ఉండదు అనేది సూచిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి అనేది కూడా జాగ్రత్తలు సూచిస్తుంది. ఈ ధనుసు రాశి వారు ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ విషయంలో విద్యార్థులు. ఇక మకర రాశి, మకర రాశిని అనుసరించి చంద్రుడు 4లో సంచారం, ఆస్తి సంబంధిత విషయాల్లో బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. 4లో శుక్రుడు వాహనకారకుడు కూడా కాబట్టి వాహనం కొనుగోలు చేసే సూచనలు అయితే ఈరోజు వీరికి గోచారంలో గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి, కుంభరాశిని అనుసరించి 3లో చంద్ర సంచారం, 3 అంటే ధైర్య సాహసాలు అనేది, కొత్త పరిచయాలు, ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు ఇటన్నిటికీ కాబట్టి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధైర్యంతో పనులు పూర్తి చేయవచ్చు అనేది సూచిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి అనేది కూడా సూచిస్తుంది. చివరిగా మీనరాశి, మీనరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం, అయితే 2లో శుక్రుని సంచారం బాగానే ఉన్న కుజుడు రాశిలోనే సంచరించడం మూలంగా 2వ అధిపతి కొంచెం అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీరు. బంధువులతో అపార్థాలు వచ్చే అవకాశం కూడా సూచిస్తుంది. అది ఈ విధమైన అననుకూలతలై మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం ప్రమాద సూచనలు అంటే కనుక అశ్విని మరియు భరణి నక్షత్రాల మీద చంద్ర సంచారం కారణంగా మేషరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు లేదా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక కోర్టు కేసులు వివాదాలు అంటారా, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా. వివాదాలకి దూరంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం ఈరోజు. షేర్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు ఈరోజు. ఇక పేరెంట్స్ ఆరోగ్యం అయితే కనుక వృషభ మరియు తులా రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈరోజు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పరిహారాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం లేదా శివాభిషేకం చేయడం మంచిది. శని ప్రభావం ఉన్నందున ఈరోజు శనివారం కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం లేదా పేదవారికి ఆహారం అందించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతోంది. ఎవరికి ఏ విధమైన పరిహారం ఏది వీలైతే అది చేయగలరు అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ విధంగా చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా ప్రమాదాలు, సూచనలు, ఆరోగ్య సూచనలు అన్ని రంగాల గురించి కూడా కీలక పాయింట్స్ మాత్రం చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరనివ్వండి దయచేసి. ధన్యవాదములు.